హాయ్, చరిత్రలో ఈ రోజుకు స్వాగతం. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక ధీరవంత త్యాగం, ఒక స్వాతంత్ర ఉద్యమం మరియు దేశ రక్షణ కోసం పుట్టిన ఒక శక్తివంతమైన దళం. వీటన్నిటికీ కామన్ పాయింట్ ఏంటో తెలుసా? అదే మార్చి 10, 1876. సరిగ్గా ఇదే రోజు శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రాహం బెల్ తన అసిస్టెంట్ థామస్ వాట్సన్ కి ఫోన్ లో మొదటిసారి ఇలా అన్నారు: మిస్టర్ వాట్సన్, ఇక్కడికి రండి, నాకు మీరు కావాలి. ఈ మాట సాధారణంగా అనిపించవచ్చు, కానీ అదే క్షణం నుంచి ప్రపంచం మారిపోయింది. ఈ ఒక్క కాల్ ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్ గా మార్చి విప్లవానికి నాంది పలికింది. మహిళలు చదవకూడదని చెప్పిన కాలం, రాళ్ళు విసిరిన, అవమానాలు చేసిన, వెనుకడుగు వేయిన ఒక మహిళ, ఆమె సావిత్రిబాయి పూలే. భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ప్లేగు వ్యాధిగ్రస్తులను కాపాడుతూ సేవ చేస్తూ 1897లో ఇదే రోజున ఆమె కన్నుమూశారు. కానీ ఆమె వెలిగించిన విద్యాదీపం ఇంకా కోట్ల మంది జీవితాలను వెలిగిస్తోంది. బ్రిటిష్ వారి గుండెల్లో వణుకు పుట్టించిన రోజు. అహ్మదాబాద్ లో మహాత్మా గాంధీని తొలిసారిగా 1922లో ఇదే రోజు రాజద్రోహం కేసులో అరెస్ట్ చేశారు. కానీ ఆ అరెస్టు భారత స్వాతంత్ర కాంక్షను మరింత తగిలించింది. 1969లో ఇదే రోజు భారతదేశ పరిశ్రమలు, విమానాశ్రయాలు, అణు కేంద్రాలకు రక్షణగా సిఐఎస్ఎఫ్ ఏర్పడింది. దేశ ఆస్తులను కాపాడే ఒక శక్తివంతమైన భద్రతా దళం ఇది. చూసారుగా మార్చి 10కి ఎన్ని కథలు ఉన్నాయో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు చరిత్రలో ఈ రోజుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.